డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, సిబిఐ విచారణ జరగాలి. డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షల్లో ఏదైతే మాల్ ప్రాక్టీస్ మాస్ కాపీయింగ్ జరిగింది, అదేవిధంగా పేపర్ లీక్ అయ్యింది, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారు, దొంగ సర్టిఫికెట్లు పెట్టి కూడా ఉద్యోగాలు తీసుకున్నారు. ఇన్ని ఆరోపణలతో రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతూ ఉంటే ఈరోజు జంజీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఈరోజు డిఎస్సికి సంబంధించి సిబిఐ విచారణ జరగాలంటున్నటువంటి తరుణంలో దీన్ని సైడ్ ట్రాక్ చేసేటటువంటి టాపిక్ డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. ఏంటంటే జగన్ గారి హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల్లో అరాచకం జరిగిపోయిందని పెద్ద హెడ్డింగు, వైకాపా హయాంలో అడ్డగోలుగా మూల్యాంకనం అని ఇంకో హెడ్డింగు, ఓఎంఆర్ షీట్లో ఇష్టానుసారంగా దిద్దుబాట్లు సవరణలు జరిగిపోయాయని, ఏదో ఫోరెన్సిక్ పరీక్షకు పంపిస్తారంట 95% పత్రాల్లో సవరణలు దిద్దుబాట్లు గుర్తించేశారంట. ఎవరు చెప్పారు ఇదంతా అంటే సిట్ నివేదికలో వెళ్ళడంట. సిట్ అంటే ఎవరు? సిఐటి సిట్, చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం. మరి చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడమంటే నిలబడతారు, సగం దూరం వెళ్ళి ఆగిపోమంటే ఆగుతారు. సో సగం వంగోండి సగం నిలబడండి అంటే సగం వంగవాలి, సగం నిలబడాలి. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఇది, సిఐటి సిట్. వీళ్ళంట ఇచ్చేశారంట. సో అక్రమాలు జరిగిపోయినాయి అంట. దమ్ముంటే నేను ఈ ప్రభుత్వాన్ని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి 2026 దాకా ఈ 12 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం. ప్రతి అంశం మీద సిబిఐ విచారణకు మేము సిద్ధం. ప్రతి అంశం మీద, అది లెక్కరా, ఇసుక, లేదంటే మీరు అన్నట్టు మైనింగా, లేదంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీ హయాంలో జరిగిన డిఎస్సికి సంబంధించా, లేదంటే మా దగ్గర జరిగిన గ్రూప్ 1కి సంబంధించా, ప్రతి అంశం అమరావతికి సంబంధించి అన్ని అంశాల్లో మేము రెడీ సిబిఐ ఎంక్వైరీకి, మేము సిద్ధం సిబిఐ ఎంక్వైరీకి. మీకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? పారిపోతారు మీరు, ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ ఇస్తే మీరు దొరికిపోతారు కాబట్టి. డిఎస్సి మీదే సిబిఐ ఎంక్వైరీకి పారిపోతున్నారు. మీరు మాట్లాడితే ఎట్లా? ఇంకా గ్రూప్ 1 మీద సిఐటి సిట్ విచారణ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి మేము సిద్ధం. సిబిఐకి మీరు సిద్ధమా చెప్పండి? ఊరకపు టాపిక్ డైవర్ట్ చేయడానికి రాతలు రాసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అన్నిసార్లు వర్కౌట్ కాదు. సో చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీంకి మరోసారి చెప్తా ఉన్నాం, మీ ఉడతూపులకి ఇక్కడ ఎవడో కూడా భయపడ్డావు. ఎన్ని అభియోగాలు చేసుకోండి, దమ్ముంటే ప్రూవ్ చేయండి. ఇంకా 3 ఏళ్ళు మీకు టైం ఉంది. ప్రూవ్ చేసి శిక్షలు పడేటట్టు చేయండి నిజంగా తప్పు జరిగితే. సో దేనికైనా మేము రెడీగా ఉన్నాం, ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. అంతే తప్ప ఈ రాతలు రాసేసి డిఎస్సిలో జరిగిన అక్రమాలని ఏదైతే మసిబూసి మారేడుకాయ చేయాలనుకుంటే అది మాత్రం ఎట్టి పరిస్థితిలో కుదరదు. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది డిఎస్సి మీద.